వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మేమెంత భాగ్యవంతులమో. మానవ జీవితంలో మిమ్మల్ని కలిగి బ్రతుకుట ఎంత ఆశీర్వాదము. యెహోవాను దేవునిగా గల జనులు ధన్యులని మీ వాక్యం సెలవిచ్చుచుండగా, అట్టి భాగ్యాన్ని యోగ్యత లేని మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. నీ వాక్యము చేత మమ్మను దర్శించుటకు మీకు ఇష్టమై ఉన్నందున మీకు కృతజ్ఞతలు. కోట్ల కొలది ప్రజలకు లేని భాగ్యము కొద్దిమందిమైన మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నీ వాక్యము చేత మమ్మను ఆశీర్వదించుము, బలపరచుము, దృఢపరచుము. మీరే మాతో మాట్లాడి మమ్మను ఆనందింపచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక మీ ఎదుట ఉంచుకొని మొదటి అధ్యాయము 5వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. గత వాక్య ధ్యానములో జీవముతో కూడిన నిరీక్షణ, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి ఆ స్వాస్థ్యము దేవుని విశేష కనికరం చొప్పున మనలను జన్మింపచేయుట చేత మనకు అనుగ్రహించబడింది అని నేర్చుకున్నాము. స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యము అంటే మన ఆస్తి, మన హక్కు, మన నివాస స్థలం, మన ప్రాపర్టీ. పరలోకంలో మనకు ప్రాపర్టీ, స్వాస్థ్యము దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ స్వాస్థ్యము జీవముతో కూడినది, నిరీక్షణ ఇచ్చేది, అక్షయమైనటువంటిది. భూమి మీద ఉన్న మన స్వాస్థ్యముల వలె తొలగిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఇది అలగరికలుగా చెప్పబడినది. అలంకార రీతిగా చెబుతూ మీరు దేవునితో నివాసం ఉండుట శాశ్వతముగా వాగ్దానం చేయబడింది. మనం మరణం తర్వాత జీవించబోతున్నాము. మనం మరణం తర్వాత సమస్తం ముగిసిపోతుంది అని అనుకుంటాం. డెత్ ఈజ్ ద ఎండ్ పాయింట్ టు ద హ్యూమన్ లైఫ్ అనుకుంటారు. కానీ డెత్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ ఎ న్యూ లైఫ్. కొత్త జీవితానికి అదొక ప్రారంభం. మనం మరణించినప్పుడు ప్రభువు సన్నిధికి వెళ్తాము. బైబిల్ గ్రంథం జరగబోయే సంఘటనలను గురించి చాలా చక్కగా వివరించింది. మనుష్యులు మృతి నొందినప్పుడు వారు ప్రభువు సన్నిధికి అయినా వెళ్ళాలి, పాతాళంలోనికైనా వెళ్ళాలి. పాతాళము, వేదనాస్థలము దేవుని అంగీకరించని ప్రజల ఆత్మల నివాస స్థానము.
ప్రభువు యొక్క తీర్పు దినము వరకు పాతాళములో వారు తీర్పు కొరకు ఎదురు చూస్తుంటారు. ఇట్స్ లైక్ ఎ రిమాండ్. ఇట్స్ లైక్ ఎ రిమాండ్, నిర్బంధం. ఆ రిమాండ్ నుంచి జడ్జిమెంట్ దగ్గర నిలబడతారు. జడ్జిమెంట్ తర్వాత అగ్నిగుండానికి మార్చబడతారు. రిమాండ్ నుంచి జైలుకి తరలించినట్లు ఇటర్నల్ హెల్ ఫైర్కి యేసును నమ్మని వారు పంపబడతారు. ఇది జరిగినప్పుడు నూతన ఆకాశం నూతన భూమి మీద యేసును అంగీకరించిన వారు యేసుతో శాశ్వతంగా నివసిస్తారు. దాన్నే స్వాస్థ్యము అని పిలిచాడు. మనం అలగోరికలను ఎందుకన్నా అంటే మనకు తెలిసిన దానితో తెలియని దానిని చెబితేనే అర్థం అవుతుంది. మనకు తెలిసింది ఏంటంటే ఇల్లు, పొలము, ఆస్తి, సంపద, ఇవి మనకు తెలుస్తాయి, అవర్ పర్సనల్ ప్రాపర్టీ. కాబట్టి ప్రాపర్టీ మనకు అర్థమవుతుంది కనుక దీని నుంచే ఇది హక్కు నీది, ఎవరు తీసుకోలేరు, ఎవరు క్లెయిమ్ చేయలేరు, ఎవరు తీసేయలేరు ఈ హక్కు నీకు. అది అర్థం కావటానికి స్వాస్థ్యం అనే పదం వాడాడు. వాస్తవంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి నిన్ను ఎవరు దూరం చేయలేరు. ఆయన ఎలాగున సజీవుడో మనం కూడా సజీవులంగా ఉంటాము. ఆయన దేవాలయముగా ఉండబోతున్నాడు నూతన ఆకాశము నూతన భూమి పైన. దేవుడు ఆయనలో నివసించి మనుషుల మధ్య ఉండబోతున్నాడు. కనుక మనుషుల మధ్య ఉండేటువంటి దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మీద యేసుక్రీస్తే. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పూర్తిగా మనకు తెలియజేసింది. అక్కడ క్రీస్తే దేవాలయంగా ఉంటాడు, అక్కడ రాత్రి ఉండదు, ఆయన వెలుగు పగలుగా ఉంటుంది, సూర్యుడు కూడా ఉండడు. సూర్యుడు లేని పగలు, చీకటి లేని పగలు అక్కడ ఉంటుంది. అక్కడ వజ్ర వైడూర్యాలు ప్రాకారాలకు వినియోగిస్తారు. బంగారాన్ని గేట్స్కి వాడతారు. ఇవాళ మనం ఒక 8 కాసులు, ఒక 10 కాసులకు 100 గ్రాములు మనకు దొరికితే బంగారం మెళ్ళ వేసుకోవాలనుకుంటాం, వజ్రాలు దొరికితే అలంకరించుకోవాలనుకుంటాం. అవి దేనికి వాడబడతాయో తెలిసిన? ప్రాకారాలకును గేట్లకు వాడతారు పరలోకంలో. ఈ మధ్యన ఒక కంపెనీ ఒక ఫ్లైట్ ఇమేజ్ రిలీజ్ చేసింది. ఆ ఫ్లైట్ ఇమేజ్ ఏంటంటే వజ్ర వైడూర్యాలతో ఒక విమానం డిజైన్ చేసినట్టుగా అద్దారు. విమానం చూడగానే దగదగ మెరుస్తూ వివిధ రకాలైనటువంటి వజ్ర వైడూర్యాలతో తాపడం చేయబడినట్టుగా ఇమాజిన్ చేశాడు. సహోదరుడా, సహోదరి, ఆ స్థితే భూమి మీద మనకు కొనసాగితే వజ్రానికి వైడూర్యానికి విలువ ఏంటి? ఇట్స్ లైక్ ఎ పెయింట్. పరలోక రాజ్యంలో అటువంటి గొప్ప స్థానంలో నాట్ ద వరల్డ్లీ రిచ్నెస్ బట్ ద జాయ్ ఆఫ్ ద హెవెన్ విల్ బి విత్ అస్. ఈ లోక సంబంధమైనటువంటి సంపదలతో కాదు, పరలోక సంబంధమైన ఆనందంతో మనం దేవునితో శాశ్వతంగా ఉండబోతున్నాం. అది మన గమ్యం భూమి మీద. ఒక్క మాటలో చెప్పాలంటే ఎనాలిసిస్, సైకలాజికల్ ఎనాలిసిస్ ఎవరైనా తీసుకుని మాట్లాడితే ఇది పిచ్చి బోధ, ఇవి పిచ్చి మాటలుగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆధారం లేకుండా సైన్స్ దేన్ని నమ్మదు.
ఆధారం లేని నమ్మటమే విశ్వాసం. ఆధారం ఉంటే నమ్మేది సైన్స్ అయితే, ఆధారం లేకపోయినా నమ్మగలిగేది విశ్వాసము. కనుక ఈ స్వాస్థ్యాన్ని గురించి పేతురు గారు వ్రాసినటువంటి మాటలున్నవే ఎంత గంభీరమైనవి రాశాడంటే, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 1 పేతురు 1:5 ఈ వచనం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మీ కొరకు పరలోకములో ఒక స్వాస్థ్యము భద్రం చేయబడింది. పరలోకములో దేవుడున్నాడు. పరలోకములోని దేవుడు మన కొరకు ఒక స్వాస్థ్యమును భద్రం చేశాడు. భద్రం చేశాడు అంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ ప్రిపేర్డ్ వన్, సిద్ధం చేయబడి భద్రం చేయబడింది. జస్ట్ టు గివ్ అస్, మనకివ్వటం కొరకు. కాబట్టి మనం అందుకొనుట నిమిత్తం మనలను భూమి మీద తన శక్తి చేత భద్రం చేస్తున్నాడు. దేవుని రక్షణ సంకల్పం మీరు అర్థం చేసుకుంటే దీన్ని పోగొట్టుకోలేరు. నీ కనులు తెరవబడితే నీ ఎదుట కనిపిస్తున్నటువంటి ఆ మహాస్వాస్థ్యం నువ్వు వదులుకోలేవు, నువ్వు విడిచిపెట్టలేవు. కడవరి కాలం ముందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ, ఈ రక్షణ ఏం చేయబడిందటండి? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు. ఇవాళ భూమి మీద మనల్ని కాపాడుతోంది ఏంటో తెలుసా? దేవుని శక్తి. దేవుని శక్తి భూమి మీద ఉన్న విశ్వాసులను కాపాడుతోంది. మనం కాపాడబడుచున్న వారము. క్రైస్తవులకు చాలా సందర్భాల్లో దిగులు. ఎందుకంటే వారు ఏమై ఉన్నారో వారు ఎరుగక దిగులు చెందుతున్నారు. ఎలీషా అనేటువంటి ప్రవక్త కాలంలో ఎలీషా చుట్టూత అగ్ని గుర్రములు, అగ్ని రథములు ఉన్నవి. అతని చుట్టూత భౌతిక సైన్యాలు ఆవరించినప్పుడు ఎలీషా శిష్యుడు అన్నాడు, అయ్యా మనం శత్రువుల చేత ఆవరించబడ్డాం, మనం పారిపోదామంటాడు. దేవా, వీడు చూచినట్లు వీడి కన్నులు తెరవ చేయమని ఎలీషా ప్రార్థించినప్పుడు దేవుడు వాని కన్నులు తెరయచేయగా ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములు, అగ్ని ప్రాకారములు, రథములు ఉన్నాయి. ద గాడ్ హ్యాస్ సరౌండెడ్ హిమ్. అతను చుట్టూత వ్యాపించి ఉన్నటువంటి దేవుని చూచాడు. సహోదరుడు, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటో తెలుసా? సరౌండెడ్ బై మై గాడ్. నా దేవుని చేత నేను భద్రపరచబడుతున్నాను. ఆయన శక్తి చేత నేను కాపాడబడుచు ఉన్నాను. ఏ క్రైస్తవుడు తన రక్షణను గూర్చి, ఆ నిశ్చయతను గూర్చి భయపడక్కర్లేదు. ఇట్ ఈస్ సెక్యూర్డ్. మనము భద్రపరచబడ్డాము. మోర్ దాన్ జెడ్ కేటగిరీ. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన చుట్టూత దేవుడు వలయముగా ఉన్నాడు. అదే యోబు గ్రంథంలో సాతానుడు యోబును గూర్చి దేవునితో చెప్పిన మాట, నీవు అతని చుట్టూ, అతని ఇంటి చుట్టూ కంచె నాటావు. అవును,
ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి చుట్టూతా కంచె నాటబడింది. దేవుని శక్తి ఆ వ్యక్తిని కాపాడుతుంది. మనం అనుకుంటాం ఈ లోక సంబంధమైనటువంటి వ్యాధులు, ఈ లోక సంబంధమైన ఆర్థిక పరిస్థితులు, ఈ లోక సంబంధమైనటువంటి శత్రువులు వీరు మనకేదో హాని చేస్తారు అని అనుకుంటాం. కానీ అది కాదు. వాటి వలన కాదు మనలను సాధించటం. కడవరి కాలమందు ప్రత్యక్షమగుట కొరకు సిద్ధముగా ఉన్నటువంటి ఆ రక్షణ స్వాస్థ్యము పరలోకంలో మన కొరకు భద్రపరచబడింది. భూమి మీద మనలను దాని కొరకు భద్రం చేస్తున్నాడు. విశ్వాసులారా, పరలోకమందు మీ కొరకు రక్షణ భద్రంగా ఉంది. మీరు దానిని అందుకొనుటకు భూమి మీద భద్రంగా ఉన్నారు. యు ఆర్ మోర్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని బలిష్టమైన చేతిలో మీరు భద్రముగా ఉన్నారు. నో వన్ కెన్ డూ ఎనీ హార్మ్ టు యూ. ఎవడును నీకు ఏ విధమైనటువంటి హాని చేయలేడు. దేవుని వాక్యము చదవక, గ్రహింపక, నేర్చుకొనక మనం భయపడుతున్నామే కానీ మన ఐడెంటిటీ ఎంత బలమైనటువంటిదో మనం తెలుసుకోవాలి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఎందువలన? క్రైస్తవుని ఆనందము దేని వలన? బంగారము వలన, ఇంటి వలన, ఉద్యోగము వలన, ఐశ్వర్యము వలన, విజయం వలన కాదు. పరలోకములో ఉన్న స్వాస్థ్యాన్ని బట్టి మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. మన ఆనందము దేనిని బట్టి అయి ఉండాలి? ఉదయకాలమునే ప్రభు సన్నిధిలో దేవుడు నాకిచ్చినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నా అంతరంగములో ఆయన ఉంచినటువంటి తన ధనాగారం, ఒక గొప్ప వెలుగు సంపద, ఎంత మహోన్నతమైనటువంటి ఆ యొక్క సన్నిధి మన అంతరంగాల్లో దాచబడి ఉన్నదో చూచినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. వాట్ ఏ గ్రేట్ మిస్టీరియస్ ట్రెజర్ డ్వెల్లింగ్ ఇన్ us. మనలో ఎంత గొప్ప ధనాన్ని ఉంచాడు దేవుడు. మనకు ధనాన్ని ఇవ్వటం గొప్ప కాదు, మనలో ఉంచబడిన ధనాన్ని మనం చూడటం గొప్ప. మనలో ఉంచబడినటువంటి ఆ మహిమ ఐశ్వర్యం మన జీవితాలను సవాలు చేసేదిగా ఉండాలి. హబక్కూకు దేనిని చూచాడో తెలుసా? శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు కాపుకు రాకపోయినా దేనిని బట్టి ఆనందిస్తున్నాడంటే ఈ రక్షణ స్వాస్థ్యాన్ని బట్టే. ఈ రక్షణ స్వాస్థ్యాన్ని బట్టే ప్రపంచంలో అతి గొప్ప ధనవంతుడైన అబ్రహాము కూడా తన ఆస్తిని బట్టి ఆనందించలేదు. దేవుడు అనుగ్రహించబోయే ఆ పట్టణము ఆ స్వాస్థ్యం కొరకు ఎదురు చూశాడు. ఎంత కలిగి ఉన్నా అది దాని ఎదుట దేనికి కొరగాదు. ఒక వజ్రము ఎదుట ఒక మట్టి పెళ్ళ వంటిది ఈ లోకం. పరలోకం ఒక వజ్రమైతే, మనం పొందబోవే ఆ స్వాస్థ్యం ఒక వజ్రమైతే, ప్రపంచంలోని ధనవంతుడు మనము పొందబో మహిమ ఎదుట ఒక మట్టి పెళ్ళ లాంటి వాడు, ఒక గులకరాయి లాంటి వాడు. నో వాల్యూ ఎట్ ఆల్. అందుకనే మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు.
మీరు అంతరంగములో ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి. దేన్ని బట్టి అంట? అవసరాన్ని బట్టి. దేన్ని బట్టి? అవసరమును బట్టి. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది. కొంచెము కాలము మనకు దుఃఖం కలుగుతుంది. వ్యాధి చేత కానీ, ఆర్థిక ఇబ్బంది చేత కానీ, సమాజంలో హీనమైన పరిస్థితిని బట్టి కానీ కొంచెము కాలము దుఃఖము, శాశ్వత కాలము ఆనందము. అవసరాన్ని బట్టి. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గాడ్. దేవునికి తన చిత్తము నెరవేర్చుటకు ఇది అవసరమైంది. అందుకు మనలను కొంచెము కాలము దుఃఖము పొందుటకు అనుమతిస్తున్నాడు. కొంచెము కాలము దుఃఖము అనుమతించాడు. ఎందుకంటే మనము శాశ్వతముగా పొందబోయే ఆనందము కొరకు నియమించబడ్డాము గనక. మన ఆనందము ఎల్లలు లేని ఆనందము. పౌలు చెప్పాడు, నేను మరలా చెబుతాను ఆనందించండి అన్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా తరుగని సంతోషం. మనం పొందబోయేటువంటి స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా ఇక్కడ దానిని మనము, ఆ ఆనందమును మనం ఇక్కడ ఛాయగా అనుభవిస్తున్నాము. ఒక షాడో, ఒక చల్లని బ్రీజ్ లాగా మనం అనుభవిస్తున్నాము. We are designed for that great inheritance. ఆ గొప్ప స్వాస్థ్యం కొరకు దేవుడు నిన్ను నన్ను చేశాడు. If you obey, if you believe, if you receive Christ, you will enter into that inheritance. ఆ గొప్ప స్వాస్థ్యములోనికి నీవు ప్రవేశించగలుగుతావు. యేసునందు విశ్వాసం ఉంచితే, నీవు నమ్మగలిగినట్లయితే ఆ స్వాస్థ్యము నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇవాళ లోకంలో మనం చాలా రకరకాలైన పరిస్థితులు గుండా వెళుతూ ఉంటాం. వాటిపైన మన మనసు పెట్టడానికి లోక సంబంధులం కాదు. మనం లోకంతో పాటు కూర్చొని లోక విషయాలు తలంచడానికి లోకస్తులం కాదు. We need to think of God and His greatness. మన దేవుని గూర్చి ధ్యానించవలసిన వారం, దేవుని గూర్చి జీవించవలసిన వారం, దేవుని కొరకే బ్రతకాల్సినటువంటి వారం, దేవుని గురించే ఆలోచించాల్సినటువంటి వారం. ఒక వివాహము చేయబడినటువంటి స్త్రీ తన భర్త గృహమునకు చేరుటకు, అతని స్వాస్థ్యములో పాలు పొందుటకు, అతని ఆస్తిని ఆశీర్వాదముగా అనుభవించుటకు ఎలాగున ఎదురు చూస్తూ ఉంటుందో ఆ విధముగా సంఘము నేడు క్రీస్తు అను తన భర్త కొరకు పరలోకము నుండి ప్రత్యక్షం కాబోతున్న ఆ మహోన్నతుడైనటువంటి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి కొద్ది కాలము ఈ శ్రమల అవసరం. ఇట్ ఈస్ ద అపాయింటెడ్ టైం. దేవుడు సమస్తం తన యొక్క టైం టేబుల్ ప్రకారం జరిగిస్తున్నాడు. కాబట్టి ఆయన అపాయింట్ చేసిన ఆ టైం అది రివీల్ అయ్యే వరకు కూడా కొంతకాలము, కొంచెము కాలము దేవుడు తన యొక్క చిత్తము నెరవేర్చుటకు అవకాశము ఇస్తున్నాడు. అందుకే అవసరాన్ని బట్టి మనకు కొంత దుఃఖం కలుగజేస్తున్నాడు. అవకాశమును బట్టి మనకు దుఃఖం కలుగుటకు ఒప్పుకుంటున్నాడు. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుతుంది కదా. మీ విశ్వాసము బంగారం కంటే గొప్పది. అది మరింత శుద్ధి అగునట్లుగా శ్రమల చేత ఆ విశ్వాసమును శుద్ధి చేస్తూ మెరుగు చేస్తున్నాడు. అగ్ని బంగారమును
శుద్ధి చేసినట్టు శ్రమలు విశ్వాసి యొక్క విశ్వాసమును శుద్ధి చేస్తూ, మెరుగు చేస్తూ, ప్రభావవంతం చేస్తూ ఉంటాయి. లోక మాలిన్యము తనకు అంటకుండా తన విశ్వాసమును కాపాడుకొనుట శ్రమల ద్వారా మాత్రమే ఒక విశ్వాసి నేర్చుకోగలుగుతాడు. మనం అనుకుంటాం లోక సమృద్ధి చేత నేర్చుకుంటాం అనుకుంటాం. కాదు, శ్రమల చేత మనం సంపూర్ణులమవుతాము. ఎలాగనగా మన ముందు క్రీస్తు కూడా శ్రమల ద్వారానే సంపూర్ణుడయ్యాడు. శ్రమల ద్వారా సంపూర్ణుడైన క్రీస్తు మనలను కూడా శ్రమల ద్వారా సంపూర్ణులను చేయుటకు ఆయన లోకములో ఒక అగ్ని వంటి శ్రమ, పరీక్ష మనకిస్తున్నాడు. శ్రమ అనే పదం 16 పర్యాయాలు రాశాడు ఈ అధ్యాయంలో. శ్రమ దేవుడు మనకు ఇచ్చుటకు ప్రధాన కారణం ఏమిటి అంటే, ఈ లోకంలో అది ఆయన అవసరం. ఒక్క క్షణంలో మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళగలడు, కానీ ఉంచాడు. ఎందుకంటే అనేక మంది ఇంకా రక్షించబడాలి. ఆ సంఖ్య సంపూర్ణమయ్యే వరకు కూడా మనకు ఈ అవసరం ఉన్నది. భారతదేశంలో మనం ఎక్కువ శ్రమ పడుటకు మనసు కలిగి ఉండాలి. ఎందుకో చెప్పనా? ఇంకా 90% పైగా ప్రజలు యేసుక్రీస్తును గురించి తెలుసుకొనలేకపోయారు. ఇది డిజిటల్ టైం. ప్రపంచం చిన్నదై చేతిలో ఒదిగిపోయింది ఆండ్రాయిడ్ ఫోన్స్లో. ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సువార్త తెలుసుకోవటానికి ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల అవకాశం వచ్చింది. టచ్ స్క్రీన్ ఫోన్స్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ప్రపంచం నీ చేతిలోకి వచ్చింది. అందుకనే ఇప్పుడు చాలా విప్లవాత్మకమైన స్ట్రగుల్ క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే ఈ డిజిటల్ స్క్రీన్ ఇవాంజలిజం. అది చర్చెస్గా పెట్టేటప్పటికే కన్ఫ్యూజన్ వచ్చింది, తగులు వచ్చాయి క్రైస్తవుల మధ్య. అది చర్చ్ అని అనుకుంటున్నారు కదా, అది ఒక చర్చిగా కాదు, ఇట్స్ అన్ ఇవాంజలికల్ టూల్గా దాన్ని ఉంచగలిగితే మహోన్నతమైన కార్యాలు జరిగాయి. కానీ దాన్ని సరిగా ఆపరేట్ చేయక ఇప్పుడు తగులు పడుతున్నారు క్రైస్తవం అంతా కూడా. డిజిటల్ వరల్డ్లో నివసిస్తున్న మనం సువార్తను అద్భుతమైన రీతిగా ప్రకటింప చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బహిరంగంగా తిరిగే పరిస్థితులు రోజు రోజుకి మూసుకుపోతున్న కారణం చేత దేవుడు ఈ డిజిటల్ గాస్పల్ అద్భుతంగా బయటికి తీసుకొస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా సువార్త చక్కగెళుతోంది. అయితే గోధుమలు గురుగుల రీతిగా ఎవరైతే సంకల్పంలో లేరో వారు మోసగించబడేటట్లుగా అపవాది దాన్ని వాడుతున్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తూ చెబుతున్నాను, పరలోక రాజ్యములో మనకు స్వాస్థ్యము భద్రపరచబడింది. భూమి మీద మనం భద్రపరచబడుతున్నాము, దేవుడే మనల్ని భద్రపరుస్తున్నాడు. కొలసీ 3లో చెప్పినట్లుగా మనము క్రీస్తునందు దాచబడి ఉన్నాము, దేవుని యందు దాచపెట్టబడి ఉన్నాము. దాచిపెట్టబడిన వారు మనం, వీఆర్ ప్రొటెక్టెడ్ పీపుల్. కనుక మన సంఘాలు పోతాయనో భయపడాల్సిన పర్లేదు. నశించేవారు నశిస్తూ ఉంటారు, దానితో మన సంబంధం లేదు. సువార్త ప్రకటన ఒక్కటే క్రైస్తవుని యొక్క ధ్యేయము, ధర్మము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము, ఫలించుట నేర్పించుము. యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.